నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ అరుణాస్ కిచెన్ ఛానల్. టుడే మన కిచెన్లో చేపల పులుసు అండి. చెరువు చందువ చేపలతో మామిడికాయ ముక్కలు కలిపి పులుసు చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నానండి. మన ఆంధ్ర చేప కూరల్లో మామిడికాయ చేపల పులుసు అంటే మంచి చేపలతో చేసిన మామిడికాయ చేపల పులుసు, మామిడికాయ ముక్కలతో చేపల పులుసు. చింతపండుతో చేసే చేపల పులుసుకే మనం మైమర్చిపోయి ఆరగిస్తుంటాం. అలాంటిది మామిడికాయతో చేపల పులుసు చేస్తే ఆ రుచి గురించి తింటే తప్ప మాటల్లో చెప్పలేమండి. ఎంతో టేస్టీగా అందరికీ నోరు రుచే విధంగా మనం చేసుకోవచ్చండి. చాలా రుచికరంగా ఉంటుంది. దాంతో పచ్చి మామిడికాయ ముక్కలు, ఈ చెరువు చందువు చేప కలిపి వండాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చెరువు చందువు చేప కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వంట ఎలా తయారు చేసుకోవాలని ఉందా? మరి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. మరి చెరువు చందువ ఫిష్ అండి, ఇది చెరువు చందువ చేప మాట అంటారు దీన్ని శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాం. తర్వాత మామిడికాయ ముక్కలండి, ఇది కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. అల్లం తెల్లి పేస్టు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, టమాటీ ప్యూరీ అండి. ఇవి కొన్ని ఐటమ్స్ మాట. ఇంకా మధ్యలో కొన్ని ఐటమ్స్ వేయవలసి వస్తుంది. ముందుగా మనం ఈ పీసెస్ ఒక బౌల్లో వేసుకొని పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. పసుపు సాల్ట్ 2 వేసుకున్నాం కదండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పీసెస్ మొత్తానికి పట్టాలన్నమాట పసుపుని సాల్ట్. మనం కారం ఏం వేయడం లేదండి, ఓన్లీ పసుపుని సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగాక, కొంచెం హీట్ ఎక్కాక ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి. ఇలాగ నేను వేస్తున్నాను కదా, అలా పీస్ వేసుకోవాలన్నమాట. మనం కొంచెం డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఈ చేప ముక్కల్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ముక్కలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని మనకు ఆయిల్కి సరిపెట్టేట్టుగా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టర్న్ చేసి లైట్గా ఫ్రై చేయండి, మరి డీప్గా అవసరం లేదు. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రై అయిపోయింది. ఒక్కొక్క పీసు నేను తీసేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యాక ఒక్కొక్క పీసు మనం ఒక బౌల్లో తీసుకుందామండి. ఇలాగ అన్నీ ఫ్రై అయిపోయామాట. ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ ఫ్రై అయ్యాక తీసేసాం కదండి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మెంతులు 1 స్పూన్ వేసుకోవాలండి. ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. అంటే పోపు పెట్టుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఎండుమిర్చి 1 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. వాసన చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా నిలువుగా మనం కట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేయండి. ఆయిల్ నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మన కర్రీ బట్టే ఉంటుందండి, తగినంత మాట. 2 స్పూన్స్ నేను ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కానీ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన వరకు ఫ్రై చేయాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం తెల్లి పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, అల్లం తెల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయండి. కొంచెం అల్లం తెల్లుల్లి అంతా కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మామిడికాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక మామిడికాయ ముక్కలు మగ్గిన వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం మామిడికాయ ముక్కలు మగ్గాలన్నమాట. మగ్గిన వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. మనం ఫిష్ ముక్కల్లో ఫస్ట్ మనం 2 స్పూన్స్ వేసుకున్నామండి సాల్ట్. ఈ కర్రీలో కూడా 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, సరిపోతుంది అన్నమాట. కారం 2 స్పూన్స్ వేసుకున్నాక బాగా ఫ్రై చేయండి. కొంచెం ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేయండి.
బాగా ఫ్రై అయ్యాక మామిడి ముక్కలన్నీ ఫ్రై అయ్యాక ధనియా పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ధనియా పొడి 1 స్పూన్ వేసుకున్నాక కొంచెం కలపండి. అటు ఇటు కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత టమాటా ప్యూరీ మనం చేసుకున్నాం కదండి, టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకుంటే కొంచెం చిక్కగా బాగా వస్తుందండి చేపల పులుసు. టమాటా ప్యూరీ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పైన లిడ్ పెట్టండి. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి తీసి చూడండి. కొంచెం టమాటీ మామిడికాయ ముక్కలు అవన్నీ బాగా ఫ్రై అయింది. కొంచెం వాటర్ లేకుండా చూసారా అలా ఫ్రై అయిపోవాలన్నమాట. చింతపండు గుజ్జులా చేసుకుని వేసుకోవాలండి. మన చింతపండు నేను మిక్సీ చేసేస్తాను. ఇలా మిక్సీ చేసేసి ఇలా కొంచెం చిక్కగా గుజ్జులాగా అవుతుందన్నమాట. అది వేసుకుంటాను. కావాలంటే మీరు చింతపండు వాటర్లోని నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక బాగా కలిపేసి లిడ్ పెట్టుకోవాలండి. 2 మినిట్స్ లిడ్ పెట్టిన తర్వాత కొంచెం ఫ్రై లాగా అవుతుందన్నమాట. చూసారా చింతపండు టమాటీ అంతా మిక్స్ అవుతుంది బాగా అటు ఇటు కలపండి. కొంచెం కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మన పులుసుకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలపండి. వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత లిడ్ పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ పెట్టుకోండి. కొంచెం బాయిల్ అవుతుందన్నమాట. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూడండి, బాయిల్ అవుతుంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అది వేసుకుంటున్నాము. ఒక్కొక్క పీసు జాగ్రత్తగా వేసుకోండి. ఇలాగ చేప ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఫిషెస్ పీసెస్ అన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాయిల్ అవుతుండగా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా నేను చూపించానండి మీకు బౌల్లోని. పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత 2 మినిట్స్ లిడ్ పెట్టండి పైన. 2 మినిట్స్ తర్వాత చూడండి, లిడ్ తీసి చూడండి, బాయిల్ అయిపోయింది. మన పులుసు చూడండి చాలా బాగా వచ్చింది. ఆయిల్ పైకి తేలాలన్నమాట, అలా రావాలి. చాలా బాగా వచ్చింది, బాగా కనిపిస్తుంది. ఫిషెస్ కూడా ఉడికిపోయండి. తర్వాత జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్నాక కొంచెం కలపండి. కిందన పైకి బాగా కలపండి. మన పులుసు రెడీ అయిపోయినట్టేను. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇక తీసేద్దామండి బౌల్లోకి. చెరువు చందువ చేపల ముక్కలండి ఇది. చెరువు చందువ చేపల ముక్కలు మామిడికాయ ముక్కలు కలిపి వండిన చేపల పులుసు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరుతుందండి. మన నోటికి రుచి అనిపించేటట్టుగా మనం చేసుకుంటే చాలా మంచిది కదండి. నేను బౌల్లో తీసుకుంటున్నాము ఫిషెస్ అన్నీ. మామిడికాయ ముక్కలు చేప ముక్కలు పులుసు అన్నీ వేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి మీకు. చెరువు చందువ చేప ముక్క అండి ఇది. పీసెస్ చూడండి చాలా బాగా వచ్చింది. మామిడికాయ ముక్క కూడా చాలా బాగా మెత్తగా వచ్చిందండి. బాగా ఉడికింది అన్నమాట. బాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మామిడికాయ ముక్క వేసుకుంటే అదో టేస్ట్ అండి. పులుసు చాలా బాగుంటుంది. ఇక వీడియో మొత్తం చూశారు కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాకు ఎలాగుందో కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి. నన్ను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలాగుందో కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.